విజయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ రమేష్ చంద్ర ఆధ్వర్యంలో రజతోత్సవ వేడుకలు గుంటూరులోని అంబేద్కర్ భవన్ లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో గుంటూరు తూర్పు పశ్చిమ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గల్లా మాధవిలు ముఖ్య అతిథులుగా పాల్గొని కార్గిల్ విజయ గాథను మరొకసారి నేటి యువతరానికి గుర్తు చేస్తూ అమరవీరులైన మన జవాన్లకు ఘన నివాళులర్పించారు. నేటి యువత వారిని స్ఫూర్తిగా తీసుకుని దేశ రక్షణలో తమ వంతు పాత్రను పోషించడానికి సరైన శిక్షణను తీసుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో శ్రీ రాజేంద్ర చౌదరి, లెఫ్టినెంట్ కల్నల్ దీపక్ కుమార్ శర్మ, కల్నల్ SM చంద్రశేఖర్ పాల్గొన్నారు. Under the category of T, I'll just name some of you to take ourselves through. When I talk to youngsters, I always give a 3D formula of success because these days you people are technology savvy, so you know 3D. If you look at the word D in dictionary, you will. సాక్రిఫైస్ చేశారు వాళ్ళ లైఫ్ని, వాళ్ళ ఫ్యామిలీస్కి అండ్ సోల్జర్స్కి కూడా అండ్ మనం వాళ్ళని ఒక దేవుడిలాగా పూజించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే బికాస్ వాళ్ళు ఉండబట్టే మనం ఈరోజు ఇంత హ్యాపీగా ఇక్కడ ఉండగలుగుతున్నాము. దే ఆర్ ప్రొటెక్టింగ్ us, సో వీఆర్ ఆల్ బీ ఆనర్డ్ టు దెమ్. అండ్ మనం ఎక్కడైతే వాళ్ళని పూజిస్తున్నామో వాళ్ళ దేవుళ్ళ ఫోటోల పక్కన వాళ్ళ ఫొటోస్ పెట్టినా కానీ తక్కువే అని నేను చెప్తున్నాను. నేనైతే యాజ్ అన్ NCC క్యాడెట్ ఐ వాంట్ టు రిఫ్లెక్ట్ ద స్పిరిట్ which will be instilled in us this NCC. So I want to be a person which makes the nation be proud. Thank you. గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజ్ లెక్చరర్గా పనిచేస్తున్నాను. అదేవిధంగా NCC ఆఫీసర్గా కూడా ఇక్కడ పనిచేస్తున్నాను. ఈరోజు కార్గిల్ మన విజయం సాధించి, కార్గిల్ యుద్ధంలో విజయం సాధించి 25 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా నేటి యువతరానికి ఆ రోజు గురించిన విషయాలు చేరవేయడానికి ఈ చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో రకరకాల కాలేజీల నుంచి NCC క్యాడెట్స్, ఇంకా అలానే ఇతర విద్యార్థులు అందరూ పాల్గొని ఆ రోజుని స్మరించుకొని అక్కడి నుంచి ఆ రోజు జరిగిన దృశ్యాల నుంచి, ఆ చిత్రాల నుంచి ప్రోత్సాహం తెచ్చుకోవాలి అని చెప్పి ఆశిస్తున్నాను. చిన్న గాయత్రి భారతి. ఈరోజు కార్గిల్ విజయ్ దివస్ అనే ఈ ప్రోగ్రాంలో నేను ఖచ్చితంగా ఒక NCC క్యాడెట్ అని నేను చాలా గొప్పగా చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఎంతోమంది యోధులు ఈ కార్గిల్ అనే యుద్ధంలో చనిపోయారు. అదేవిధంగా ఈ నేషన్కి ఒక ప్రైడ్ అనేది వచ్చింది అంటే అది కేవలం మన యుద్ధంలో జరిగిన చాలామంది చనిపోయారు. అయినా కానీ మనం ఈరోజు దాని ఒక ఈవెంట్లో సెలబ్రేట్ చేసుకోవడం మాత్రమే కాదు, కానీ దాన్ని ఒక ప్రైడ్ మూమెంట్లో మనం తీసుకుని ప్రతి సిటిజన్లో, ఇండియాలో ఉన్న ప్రతి సిటిజన్ దానికి రిమెంబర్ అండ్ రెస్పెక్ట్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా నేను చాలా గర్వంగా ఉన్నాను. ఈరోజు నేను NCCలో ఉండడానికి సర్వీస్ అనే ఒక పదానికి అర్థం అనేది ఏదైనా ఉంది అంటే అది బేస్ NCC అని నేను చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. Exhibition has been organized here in Guntur city by the field office of CBC. We are proud to have defense officers with us, with our NCC director here. We have senior officers representing people in uniform. Today is an occasion for us to reach out to people, particularly to the youngsters, to be able to tell them the kind of sacrifices that our soldiers made, due to which we won the Kargil war. And when we are talking, for example, we have called the NCC cadets here, the young students here. When we call them here, we show them the photographs, the great exhibits showing the struggle and the sacrifices of our martyred soldiers. That gives them the spirit of nationhood, the spirit of being one, unity in diversity, and doing something great for the nation. So, the purpose of this exhibition is to spread the word about the sacrifices of our soldiers and particularly the great victory that we had in terms of Kargil Vijay Divas. And today is a day to remember not only our martyred soldiers. From the battlefield and derive inspiration. It's a great moment for us also to remember the past glory in which all our military might, especially the infantry and the artillery, which is very effective in the mountains, completely suppressed the nefarious designs of
our neighboring country. For the generation of today who are younger than 25 years, probably they might not have witnessed the battlefield which was transmitted live through their televisions. So for them it is a great opportunity to go through all these photographs, the exhibition, and thereafter understand the kind of might that our nation possesses. And it's a great show in which the moments of the Kargil war, the Operation Vijay, 25 years have passed through, and the memories are very fresh in the minds of the soldiers who participated in that particular conflict and established the supremacy of our nation, both in terms of military power to Guntur, and in order to inspire the population, local community of the Guntur